ఇలాంటి ఫిషర్మెన్స్కి కనపడితే దాన్ని మళ్ళీ నీళ్ళందుకు విసిరేస్తారో మీకు తెలుసా? ఇదే టెట్రాడాన్ జాతికి చెందిన పప్పర్ ఫిష్. దీన్ని బలూన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది దాని ఎనిమీస్ నుంచి దాన్ని అది కాపాడుకుంటానికి ఒక బలూన్లా తయారవుతుంది. అది కూడా ఎలా అంటే వాటర్ని కానీ ఎయిర్ని కానీ దాని బాడీలోకి ఫిల్ చేసుకొని అలా మారుతుంది. దానికి అందుకే ఆ పేరు. ఇది తినడానికి ఎందుకు పనికిరాదంటే దీని ఇంటర్నల్ ఆర్గాన్స్లో టెట్రాటాక్సిక్ అనే ఒక డేంజరస్ పాయిజన్ ఉండటం వల్ల ఇది తినడానికే పనికిరాదు. అప్పటికి కూడా మీరు ఇంకా తినాలనుకుంటే జపాన్లో వెరీ ట్రైన్స్ షెఫ్ దగ్గర మాత్రమే తినాలి. లేకపోతే దీంట్లో చిన్న పొరపాటు జరిగిన ప్రాణాలు కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా ఎలా అంటే ఇప్పుడు ఇది 10 నెంబర్స్ తిన్నాక దీంట్లో 10 నెంబర్స్ అటాక్ అయితే ఈ పాయిజన్ ఓన్లీ 3 నెంబర్స్ బతికే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. మిగతా 7 నెంబర్స్ ఎలాగంటే ఒక మంచి ప్లేస్లో 6 అడుగుల గుంట తీసుకొని వెళ్ళి దాంట్లో పడుకుంటామే. రెస్ట్ ఇన్ పీస్. సో ఇందువల్లే ఈ ఫిష్ని ఎవరూ తినరు. ఇంకా గాయస్, మీకు ఒక చిన్న టాస్క్. నేను 4 టాపిక్స్ పెడతాను. ఆ 4 టాపిక్స్లో ఏ టాపిక్ అయితే ఎక్కువ ఓటింగ్ వస్తుందో నెక్స్ట్ వీడియో నేను దాని మీద చేయాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.